స్టీమ్ రైస్ అంటే కొత్త వడ్లని పట్టించిన తర్వాత వాటిలో తేమ శాతం అనేది ఉంటుంది. మనం నీళ్లు పోసి వండినప్పుడు అన్నం అనేది మెత్తగా అవుతుంది. అదే బియ్యాన్ని డ్రై చేసిన తర్వాత వండుకుంటే చాలా బాగుంటాయి. డ్రై చేసేకి 2-3 పద్ధతులున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పట్టించిన బియ్యాన్ని అలాగే 10-12 నెలలు స్టోర్ చేసి లేక మగ్గనిస్తే దాంట్లో ఉన్న తేమ శాతం అనేది న్యాచురల్గా డ్రై అయిపోతుంది. అప్పుడు వండుకుంటే అన్నం కూడా పొడి పొడిగా చాలా బాగా అవుతుంది. ఇప్పుడు రెండో విధానం చూద్దాం. పట్టించిన బియ్యంలో సమ్ పర్సెంటేజ్ వరకు ఆవిరిని వదిలేస్తారు. అప్పుడు తేమ శాతం అనేది తగ్గి డ్రై అవుతుంది. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్గా డ్రై అవుతుంది. స్టీమ్ రైస్ ఇవి వచ్చేసి లైట్ ఎల్లోగా ఉంటాయి. చేతిలో వేసుకుంటే జారుతూ ఉంటాయి. ఈ రైస్ హెల్త్కి మంచిదా అని అడిగితే మనం డైలీ ఫారం గుడ్లు తింటున్నాం కదా, పొదిగిచ్చేకి ఇంజెక్షన్ వాడతారు, ప్లస్ ఇంజెక్షన్ వేసి ఫోర్స్గా గుడ్లు పెట్టిస్తారు. ఇది కూడా అంతే. 10-12 నెలల్లో న్యాచురల్గా మగ్గాల్సిన బియ్యాన్ని 10-15 రోజుల్లోనే ఆర్టిఫిషియల్గా మగ్గిస్తున్నారు. వీటినే స్టీమ్ రైస్ అంటారు. ఇదండి కిరాణా అప్డేటు.